హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో అయితే డే 1 స్కూల్ అనమాట మా పిల్లల్ని నేను షూట్ చేసుకొని మెమొరీ లాగా లాక్ చేసుకొని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే కొంచెం చిన్న వర్క్స్ అయితే చేసుకున్నాను. వాళ్ళు లేచిన తర్వాత హడావిడి లేకుండా ఉండడానికి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళని లేపుదాం. వాళ్ళు ఎగ్జైటింగ్ ఉన్నారు ఆల్రెడీ. కొందరు పిల్లలేమో స్కూల్కి వెళ్ళనని ఏడుస్తారు. మా పిల్లలు కొంచెం డిఫరెంట్ అనమాట. లడ్డు పాప ఏడవది, కొంచెం నార్మల్గా ఉంటుంది. మనం అయితే ఫస్ట్ డే రోజు ఏడ్చింది, నేను పంపించలేదు ఏముంటుందిలే అని చెప్పేసి. సో ఈరోజు అయితే పంపిస్తున్నాం. వాళ్ళని లేపుదాం ఒకసారి. హ్యాపీగా పడుకున్నారు పాపం, హ్యాపీగా పడుకున్నారు. లేపాలి ఇంకా. డే 1 స్కూల్ పాపం ఇన్ని రోజులు హ్యాపీగా పడుకొని ఇప్పుడేమో ఇంకా లెగిస్తారు. నాకు ఎమోషనల్ డే ఈరోజు, ఒకదాన్నే ఉండాలి కాబట్టి. గుడ్ మార్నింగ్ హసిక, గుడ్ మార్నింగ్ హసిక, డే 1 స్కూల్ హసిక. చూసారా ఎంత హ్యాపీగా లేస్తారు, సతాయించకుండా. ఇవాళ లేస్తారు, డే 1 స్కూల్ కాబట్టి. నెక్స్ట్ నుంచి బతిలాడాలి. గుడ్ మార్నింగ్. చలో చలో చలో. మార్నింగ్ టైంలో డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడం అంటే చాలా కష్టం కదా. సో అందుకోసమని నేనైతే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. పిల్లల్ని అయితే లేపేసి బ్రష్ అయితే ఇచ్చేసినాను, వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఈరోజు టిఫిన్కి ఇడ్లీ అండ్ చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ 1 సైడ్ రాగి జావని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకైతే ఒకదాని తర్వాత ఒకటైతే చూపిస్తామని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు వేపుకున్నాను, తర్వాత టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చట్నీ కోసం కూడా రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పిండిని అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. నా లాస్ట్ వ్లాగ్స్ చూస్తే మీకు వెనక అర్థమైపోతుంది. మనుగానికి ఇడ్లీ ఇష్టం, లడ్డుపాపకి దోశ ఇష్టము. ఈ మధ్యలో పెసరట్టు కూడా చేసుకుంటున్నాం. పెసరట్టు ఇష్టంగా తినదు ఎవరు, లడ్డుపాప తినదనమాట. ఇక నార్మల్ కాకపోతే హెల్తీ కాబట్టి ఒకటి సగం తిన్నా కూడా హెల్తీ కాబట్టి అవి కూడా చేసేస్తున్నాను అనమాట. ఇక ప్రజెంట్ అయితే 3 డేస్ నుంచి పెసరట్టు అయిందని చెప్పేసి ఈరోజు అయితే ఇడ్లీకి పెట్టేసి ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళ కోసం, ఓన్లీ పిల్లలు ఇద్దరి కోసం అయితే ఇడ్లీ పెట్టేసినాను. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ రాగి జావని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మను పాప చిన్నగా ఉన్నప్పుడు రాగి జావని ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళం అనమాట. ఆల్మోస్ట్ మను 3-4 ఇయర్స్ వచ్చే వరకు కూడా మా ఇంట్లో రెగ్యులర్ ఐటమ్ అనమాట. మార్నింగ్ లేవగానే చేసే ఐటము ఇది. కొన్ని డేస్ అయితే మానేసినాము, నాకు అంతగా నచ్చకపోయేది. మనుగాని కోసం అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసేదాను అనమాట. మేము మనుగాడిని రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళే వాళ్ళం అనమాట. వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు మనకి ఈ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి. అంటే హాస్పిటల్ కంటే అప్పుడు మేము వ్యాక్సిన్ వేయడానికి వెళ్ళినప్పుడే వాళ్ళకి ఫుడ్ గురించి అడిగినప్పుడు చెప్పేవాళ్ళు, హెల్దీ ఫుడ్స్ టైప్లో. సో ఖచ్చితంగా ఇది రాగి జావ కానీ క్యారెట్, ఆలు, రైస్ వేసిన ఫుడ్ ఉంటుంది కదా నార్మల్గా చిన్నప్పుడు, అది ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం అన్నమాట. సో అట్లా రాగి జావని కూడా కొన్ని డేస్కి అయితే మా దాంట్లో కూడా యాడ్ చేసేసుకున్నాం, హెల్దీ కాబట్టి పిల్లలకు కూడా తాగిపిద్దామని చెప్పేసి. పాలు కూడా అంత ఇష్టంగా తాగుతలేరు అనమాట. నాకు కూడా అదొక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది పాలు తాగడానికి. ఇక పాల పౌడర్ అవన్నీ వేసి తాగిపించే కన్నా ఈ రాగి జావ కూడా బెస్టే కదా అని ఒక్కొక్కసారి అయితే రాగి జావ తాగుతారు. సమ్ టైమ్స్ అయితే పాలు కూడా ఇస్తా. ఒక్కొక్కసారి లడ్డు అయితే ఎక్కువగా పాలే తాగుతుంది, మనగాడు రాగి జావకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని దాంట్లోకి నేనైతే పెరుగు వేయను అనమాట. ఫైనల్గా లాస్ట్కి వేస్తారు కదా, అట్లా పెరుగు వేయకుండా వాటర్లోనే కొంచెం బెల్లం వేసేసుకొని
ఉండలు లేకుండా ఉండడం కోసం నార్మల్ వాటర్లో అయితే ఫస్ట్ రాగి పౌడర్ని కలిపేసుకొని కొంచెం వాటర్ హీట్ అయినాక దాంట్లోకి ఈ రాగి పౌడర్ని అయితే వేసేస్తాను. 10 మినిట్స్ తర్వాతనైతే మనకి ఈ విధంగా వస్తుంది. సో కొంచెం పల్చగా ఉందని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు, మంచిగా ఉడికింది నాకు తెలిసిపోతుంది కాబట్టి. సో చల్లారే వరకు అయితే మంచిగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా వన్ సైడ్ ఇంతకుముందు చూపించినాను కదా, ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసి పిల్లలిద్దరికి కూడా మంచిగా స్నానం చేయించేసి ఈరోజు అయితే యూనిఫామ్ ఏం వేయలేదనమాట. లాస్ట్ 2 ఇయర్స్ ఒకటే యూనిఫామ్ వాడేసినామని చెప్పేసి నేను సమ్మర్లోనే ఆ యూనిఫామ్ మీద నాకు విరక్తి పుట్టేసి పడేసిన. ఆల్రెడీ ఇద్దరికి 2 ఉండే, అవి అయితే ఇంకా నాకు యూజ్ చేయబుద్ది కాక పడేసినాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త యూనిఫామ్ అయితే తీసేసుకోవాలి ఇద్దరికి కూడా. ఇంకా లడ్డు పాపని అయితే ఆల్రెడీ రెడీ చేసేసినాను. ఈరోజు అయితే యూనిఫామ్ లేదు, సివిల్ డ్రెస్లోనే పంపిస్తున్నా. బుధవారం నుంచి వెళ్ళి అట్లా ఒకసారి ట్రై చేయాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసి అంటే పిండేసిన తర్వాత మంచిగా యూజ్ చేస్తా. ఇంకా బుక్స్ అవన్నీ కూడా ఏం తీసేసుకోలేదు, అన్నీ కూడా ఒకసారి తీసేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా ఇలా ఈ విధంగా ఈరోజు అయితే నార్మల్గా 2 జడలు వేసేసి సివిల్ డ్రెస్ అయితే వేసేసి మంచిగా రెడీ చేసేసినాను. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయినారు అనమాట ఇద్దరు కూడా. లడ్డు పాప కూడా రెడీ అయిపోయి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను, అంటే దగ్గరికి పెట్టుకొని రెడీ అయినా అని చెప్పేసి చూపిస్తుంది. నా బంగారు తల్లి, నేనైతే నిజంగా ఈ వాయిస్ ఇచ్చుకున్నప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నా. నిజంగా నా బంగారు తల్లిని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. వాళ్ళు ఉన్నప్పుడు అంటే మనుషులు ఉన్నప్పుడు తెలియదు కదా, కొట్లాడుకుంటా మంచిగా ఫైటింగ్ చేసుకుంటా అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను నేనైతే పిల్లలతో. నాకు కూడా వాళ్ళే ప్రపంచం, వాళ్ళు కూడా నేనే ప్రపంచం అనేలా ఉంటుంది మా బాండింగ్. సో అట్లా అనమాట. చాలా మిస్ అవుతున్నా నేనైతే. అందరి పేరెంట్స్ కూడా అట్లనే ఉంటుంది, కాకపోతే వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్తేనే కదా మనకి మనం చేసే వాటికి కూడా అర్థం ఉంటుంది. బతికేదే వాళ్ళ కోసం, అన్నీ చేసేదే వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళ పనులకు వాళ్ళని వెళ్ళనియాలి. లడ్డు అయితే కొంచెం ఆలోచిస్తుంది, కొంచెం నాకు అనిపిస్తుంది అనమాట ఏదో థింక్ చేస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఓకే, అలవాటు అయిపోతుంది, నో ప్రాబ్లం. అసలు ఇంకా మనగంతోనైతే ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు టిఫిన్కి ఇడ్లీ అని చెప్పేసినాను కదా, సో అదైతే పెట్టేస్తున్నాం. నిజంగా ఇంత తొందరగా హాలిడేస్ అయిపోయిందా అని అనిపిస్తుంది నాకైతే. మొన్ననే కదా హాలిడేస్ వచ్చినాయి అని అనేలాగా అనిపిస్తుంది కదా అందరికీ కూడా. సో నాకు కూడా అట్లనే అనిపించింది. ఇంకా స్కూల్కి వెళ్తే మంచిగా వాళ్ళ షెడ్యూల్ కూడా మంచిగా ఉంటుంది కదా, అంటే ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఇన్ టైంలో అన్నీ తింటారు కదా అని అనిపిస్తుంది నాకైతే. సో మార్నింగ్ అయితే నేను ఇడ్లీ అండ్ రాగి జావన్ అయితే పెట్టేస్తున్నా ఈరోజు. అంటే మన దగ్గర ఉన్న 8:30 వరకు అవి కొంచెం ఒక 3 ఇడ్లీస్ అండ్ చిన్న గ్లాసెడ్ మాత్రమే రాగి జావన్ అయితే తాగుతారు. అవి అయితే తాగేసి ఈరోజు వెళ్ళిర్రు. ఇంకా అండ్ స్నాక్స్ కోసం అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 స్నాక్స్ పీరియడ్స్ ఉంటాయంట. సో వాటి కోసం అయితే మార్నింగ్ సెక్షన్ కోసం అయితే నేను ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ అయితే పెడుతున్నా బాక్స్లోకి ఇద్దరికి పిల్లలకి కూడా. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే యాపిల్ అండ్ బనానా అనమాట, ఇద్దరికి వేరే వేరేలాగా అట్లనైతే పెట్టేసిన. ఎవరి ఇష్టమైన ఫ్రూట్ అయితే వాళ్ళు పెట్టేసుకున్నారు. సో మనకి ఇక్కడ స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. బ్యాగులు అయితే నిన్ననే సర్దేసి పెట్టేసుకున్నారు. బుక్స్ అయితే ఏం తీసుకోలేదు కానీ నార్మల్ రఫ్ నోట్స్ అండ్ పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ వాళ్ళతో పాటు వచ్చేసినాను. ఇంకా వాళ్ళు తినే మధ్యలో వాళ్ళతో పాటు నేను కూడా యాడ్ అయిపోయి రాగి జావన్ అయితే తాగుతున్నా. ఫస్ట్ 2 డేస్ కొంచెం అలవాటు అయ్యేదాకా ఎవరికైనా కొంచెం మంచి ఫుడ్ అంటే అవాయిడ్ చేయాలనిపిస్తుంది. కాకపోతే హెల్తీ కాబట్టి ఇంకా తప్పదు, ఎట్లాగో అన్నీ పాటించట్లేదు కాబట్టి మన హెల్త్ కోసం మనం కూడా చూసుకోవాలి సమ్ టైమ్స్. సో నేనైతే ఇది ఒకటైతే తాగుతున్నాను, నా షెడ్యూల్లోకి ఇదైతే జాయిన్ చేసేసుకున్నాను. మార్నింగ్ టీ అస్సలు తాగుతలేను, సాయంత్రం తాగకుండా అయితే అస్సలు ఉండను. కాకపోతే ఈవినింగ్ తాగుతున్నాను చాయ్, మార్నింగ్ తాగకుండా 5 ఆ టైంలో. మార్నింగ్ అయితే రాగి జావన్ అయితే తాగుతున్నాం. రెడీ అయిపోయారు ఈరోజు, ఫుల్ అంటే ఫుల్ ఫాస్ట్గా రెడీ అయిపోయారు. రోజు ఇట్లా రెడీ అవుతావు లడ్డు పాపం 6:15కే లేచిండ్రు, రెడీ కూడా అయిపోయిండ్రు. వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అనమాట డ్రాప్ చేయడానికి. ఈరోజు ఇద్దరు రావాలంట స్కూల్ దగ్గరికి మనుగాని కోసం. 4th క్లాస్ ఇప్పుడు మనుగాడు, క్లాస్లో కూర్చోబెట్టి రావాలంట ఈరోజు ఒక్కరోజు. నువ్వే క్లాస్ హస్కా పాపా? సెకండ్ క్లాస్. ఓకే, మమ్మీ మిస్ అవుతావా హస్కి? కావా, నిజం చెప్పు. నిజం నేనైతే మస్తు మిస్ అయిపోతా. వీళ్ళతోనే తినేదాన్ని, వీళ్ళతోనే కొట్లాడేదాన్ని, వీళ్ళతోనే టీవీ చూసుకోవడం కోసం కూడా కొట్లాడేటోళ్ళం. సో ఈరోజు అయితే ఫుల్ మిస్ అయిపోతా. ఐ మిస్ యూ హసిక పాప అండ్ మను.
టీవీ వస్తా కదా బాగా. ఇప్పుడు నేను మంచిగా అయినా నువ్వు వచ్చిన వాళ్ళకి కంటిన్యూ చేస్తావు కదా, చూస్తావా? హోంవర్క్స్ ఉంటాయి కదా ఫుల్. ఇంకా బుక్స్ కొనలేదు. సో బుక్స్ కొన్న తర్వాతనైతే ఇంకా హోంవర్క్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఏమన్నా ఇస్తారు కావచ్చు. సో బ్యాగ్స్ కూడా రెడీ ఉన్నాయి. ఇంక వెళ్తారు స్కూల్కి. 8:15 అవుతుంది, 8:30కి స్కూల్. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హసుకే ఏడుస్తా ఈరోజు అమ్మ కావాలని స్కూల్. ఆడుకుంటా. ఇద్దరు ఏడవారు. మనమేమో స్కూల్కి పోతానని ఏడుస్తాయి, ఏమైనా కొంచెం నార్మల్గా ఉంటుంది. కానీ మనమేమో స్కూల్కి పోతానని ఏడ్చి మొన్న ఒకరోజు హెడేక్ తెచ్చుకుంది స్కూల్ స్టార్టింగ్ రోజు అయితే. ఇప్పుడు ఓకే. ఈరోజు వెళ్తున్నావు కదా, హ్యాపీనా మనం? మస్తు ఎంజాయ్ చేసిర్రు. అంటే ఎంజాయ్ అంటే ఇంకా మామూలుగా ఉన్నాం. సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇష్టం వచ్చిన టైంలో లేచి ఇష్టం వచ్చిన టైంలో తినడం. బుక్కు పెన్నుకు మాత్రం అసలు ముట్టను కూడా ముట్టనియలేదు అనమాట నేను దాదాపు. ఎప్పుడన్నా ఒకసారి అట్లా టచ్ చేసినాం కానీ. సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్తారు. ఇంకా నన్ను అద్దన్నావు కదా, నువ్వు నన్ను మిస్ కానని చెప్పినావు కదా, మళ్ళీ నేను రాలేదు స్కూల్ దగ్గర. మిస్ కావు కదా, నేను రాను స్కూల్ దగ్గర. ఓకేనా? రావాలా? ఓకే. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ. మనగాడు ఇప్పుడు 4th క్లాస్ అనమాట. మంచిగా చదువుకోమను. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? సో ఈమెకు యాపిల్ అంటే నచ్చదు అనమాట. స్నాక్స్ బనానా పెట్టుకుంది. మనగాడేమో లడ్డు పాపనేమో యాపిల్ అండ్ డ్రాగన్ పెట్టుకుంది. సో మంచిగా చదువుకున్నానా, బుద్ధిగుండు. ఓకేనా? అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తాను. నమ్ముతావా? థర్డ్ క్లాస్లో జరిగిందిగా పనిష్మెంట్. సరే మంచిగా చదువుకో అంతే. ఫస్ట్ లీడర్ అవంతా కాదు కానీ మంచిగా చదువుకో, సరేనా? వాటర్ లీక్ అవుతానే హాస్కని బాటిల్ ఏమైతలేవా? జాగ్రత్తగా పెట్టుకో. పోయిన తర్వాత సెల్ఫ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకో, సరేనా? చూడు హస్క, బాయ్. బాయ్ లడ్డు, బాయ్. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈరోజు మండే కాబట్టి పూజనైతే చేసేసుకుంటున్నాను అనమాట. పని మొత్తం వీడియో తీస్తే అది చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి డైరెక్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకుని తర్వాత పూజ చేసేది అయితే చూపిస్తున్నాను మీకు. సో ముందు రోజు ఫ్లవర్స్ అయితే తీసేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మను తల్లి స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు ఇద్దరు ఉండాలని చెప్పేసి అన్నదనమాట. సో అందుకోసమని వాళ్ళ డాడీ కూడా నైట్ షిఫ్ట్కి వెళ్ళైతే వచ్చిరనమాట. ఇంకా తను కూడా ఉన్నారు. మండే ఇద్దరం ఫాస్టింగ్. సో అందుకోసమని మంచిగా ప్రశాంతంగా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని ఇద్దరం కూర్చొని అయితే పూజ చేసినాం ఈరోజు. చాలా అంటే చాలా రేర్ మా ఆయన పూజలు చేయడం. నాకు కూడా కొంచెం వింత విచిత్రంగానే అనిపిస్తుంది. 1 వీక్ నుంచి కొంచెం దీపం పెట్టడానికి ప్రిఫర్ చేస్తారు అనమాట. అంటే నాకు కావాల్సిన పూజల టైంలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొస్తారు. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటారని చెప్పేసి నాకే పెట్టమనే వాళ్ళు అనమాట దీపము. సో ఈరోజు అయితే తను పెడతా ఉంటే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. మా హస్బెండ్ చేస్తే ఒక 1 అవర్ చేస్తారు. మంచిగా నీట్గా మంచిగా ప్రశాంతంగా చేస్తారనమాట. కానీ అంత 1 అవర్ టైము మార్నింగ్ టైంలో కుదరడం కష్టము. కుదిరినప్పుడు అయితే
ఈ మధ్య కాలంలో ఇట్లా చేస్తున్నారు. నేను కూడా మంచిగా కూర్చున్నంతసేపు ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నా. సో రీసెంట్గా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ దీపం అయితే తీసుకొచ్చుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఏం అనుకోకుండా ఈ దీపం అయితే వచ్చేసింది అనమాట. అంటే మేము ఏం ప్లాన్ చేసేసుకోలేదు, తీసుకొచ్చుకుందామని. రీసెంట్గా లడ్డు పాపకి ఇయర్ రింగ్స్ కోసం అని చెప్పేసి అయితే వెళ్ళినాం అనమాట. సో అక్కడ ఈ దీపం కనిపించింది. సో దాంతోపాటు ఇది కూడా తీసుకొని వచ్చినాం అనమాట. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అయితే ఇట్లా చేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టిఫిన్ అయితే చేయాలి, చూపిస్తా. తులసి దగ్గర కూడా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. మొక్కులు పెట్టేసుకొని ఇక్కడ ఇంటి ముందు పెట్టేసుకొని ఈరోజైతే ఇద్దరం కూర్చొని అలా టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత పిల్లలు లేకుండా నిజంగా తినేటప్పుడు ఏ మూల చూసినా ఎక్కడ చూసినా పిల్లలే గుర్తుకొస్తూ ఉంటారు. ఈ ఒక 2-3 రోజులు అలవాటు అయిపోయే వరకు నాకైతే మేము కూడా ఇడ్లీ చేసేసుకొని తినేస్తున్నాం అన్నమాట. కొంచెం అట్లా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తినేసాం. ఇడ్లీ అయితే వచ్చేసి 11:45 అవుతుంది. ఇంకా బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి పేర్లు రాసేసి నిన్న మొత్తం బ్యాగ్స్ అన్నీ విండేసిన, క్యారేజ్ బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగ్స్. ఇప్పుడైతే మొత్తం పేర్లు రాసేసి ఆలూ ఫ్రై అండ్ రైస్ కొంచెం పెరుగు అయితే పెట్టేసి ఆయన డ్యూటీకి వెళ్తున్నారు. సో అతనితో పాటు ఇంకా పంపిస్తా. ఇంకా 1 అవరే కదా, మళ్ళీ నేను నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చి రావాలని చెప్పేసి ఇప్పుడే అయితే పంపిస్తున్నా.